హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రావిస్ టీవీ. తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా, ఏపీఎస్ఆర్టీసీకి టీఎస్ఆర్టీసీకి ప్రైస్ కంపేర్ చేయబోతున్నాము. ఏపీఎస్ఆర్టీసీలో టైము, మనీ రెండు కూడా లాస్ అవుతున్నాయి. టీఎస్ఆర్టీసీ చాలా బెనిఫిట్గా ఉంది. నేను నిన్న ఒక గుంటూరు వెళ్ళంగి చెక్ చేస్తుంటే దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అబీ బస్లో చెక్ చేస్తుంటే మీకు నేను చూపిస్తాను ఒక 1 minute ఏం జరుగుతుందంటే అందులో చాలా డిఫరెన్స్ ఉంది. సేమ్ స్టాండర్డ్స్, ఇప్పుడు సూపర్ లగ్జరీ బస్సులు రెండు టీఎస్ఆర్టీసీ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ సేమ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఇందిరా ఏసీ నా పేర్లే తేడా ఉన్నాయి, కానీ ఇందిరా ఏసీ, ఇక్కడ లహరి అని చెప్పి ఏసీ బస్సులు తిరుగుతున్నాయి. ఆ రెండు కూడా సేమే, స్టాండర్డ్స్ అన్నీ సేమే. కాకపోతే ప్రైస్ మాత్రం ఏపీఎస్ఆర్టీసీ చాలా ఎక్కువగా ఉంది. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ బుక్ చేసేది ఎవరు? ఆంధ్ర ప్రజలు. మనం యూజ్ చేస్తాము ఆంధ్ర నుంచి. ఆంధ్ర వాళ్ళు ఫస్ట్ మనం మైండ్లోకి వచ్చేది ఏపీఎస్ఆర్టీసీ మైండ్లోకి వస్తుంది. టీఎస్ఆర్టీసీ మనం చెక్ చేయము. ఈసారి నేను చెప్పేది ఏంటంటే, టీఎస్ఆర్టీసీ చెక్ చేసి తర్వాత ఏపీఎస్ఆర్టీసీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రైస్ చాలా డిఫరెన్స్గా ఉంది. ఇప్పుడు మన డైరెక్ట్గా మీకు చూపిస్తాను ఎంత డిఫరెన్స్ ఉంది, ఎక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. ప్రజెంట్ 2-3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. వెళ్దాం పదండి. ఇప్పుడు మనం కంపేర్ చేయబోతున్నాం. చూడండి, అబీ బస్ ఓపెన్ చేసినాము. అబీ బస్లో హైదరాబాద్ టు గుంటూరు ఉంది. సర్చ్లోకి వెళ్దాం. సర్చ్లోకి వెళ్ళిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ ఓపెన్ చేద్దాం. ఏపీఎస్ఆర్టీసీలో ఫస్ట్ సర్వీస్ చూడండి, 6 గంటల 45 నిమిషాలు పడుతుంది, 451 రూపాయికి. సెకండ్ సర్వీస్ చూడండి, 451 రూపీస్, 6 hours 20 minutes. అలాగే థర్డ్ సర్వీసు, ఫిఫ్త్ సర్వీసు, మ్యాక్సిమం ఇవన్నీ చూడండి ప్రైస్ మాత్రం సేమ్, 451 రూపీస్, 6 hours 40 minutes, 7 hours ఇంత టైం తీసుకుంటుంది. ఇది క్లోజ్ చేసేద్దాం మనము. ఏపీఎస్ఆర్టీసీ క్లోజ్ చేసేసి టీఎస్ఆర్టీసీ ఓపెన్ చేద్దాం. టీఎస్ఆర్టీసీలో ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 5 hours 20 minutes మనల్ని తీసుకెళ్తుంది. ప్రైస్ ఎంత? 364 రూపీస్. సెకండ్ది కూడా అంతే, 5 hours 30 minutes, 364 రూపీస్. సేమ్ అంతే, 364 రూపీస్ సూపర్ లగ్జరీకి. 5 hours 30 minutes, 5 hours 20 minutes అంటే మనకు టైం తగ్గుతుంది, దాంతోపాటు మనీ కూడా చాలా తగ్గుతుంది. దగ్గరగా 90 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, హైదరాబాద్ టు విశాఖపట్నం కూడా చూద్దాం. హైదరాబాద్ టు విశాఖపట్నం ఓపెన్ చేద్దాం. ఏపీఎస్ఆర్టీసీ చూడండి, సూపర్ లగ్జరీ 1041 రూపీస్ ఉంది, 14 hours పడుతుంది. సూపర్ లగ్జరీ మొత్తం 1041 రూపీస్ ఏపీఎస్ఆర్టీసీలో. బ్యాక్ వెళ్దాం. టీఎస్ఆర్టీసీ ఓపెన్ చేద్దాం. టీఎస్ఆర్టీసీలో టీఎస్ఆర్టీసీలో లహరి ఏసీ బస్, ఇది 891 రూపీస్కి ఏసీ బస్సు. చూడండి, లహరి స్లీపరు 1200 రూపాయలకి మాత్రమే. స్లీపరు 1200 రూపాయలు మాత్రమే ఏసీ బస్సు. లహరి 891 రూపాయకి లహరి ఏసీ బస్సులు. ఇవన్నీ ఏసీ బస్సులు. నార్మల్ సూపర్ లగ్జరీ వచ్చేసి మనకి 1041 రూపీస్ పడుతుంది ఏపీఎస్ఆర్టీసీలో. చూడండి, ఇంకా చూద్దాం రండి. పిచ్చోళ్ళలాగా మనము ఇవన్నీ కొంటున్నాం, ఏపీఎస్ఆర్టీసీ టికెట్లు కొంటున్నాం. టీఎస్ఆర్టీసీ ఇంత చీప్గా మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. హైదరాబాద్ టు తిరుపతి చూద్దాం. చూడండి, సూపర్ లగ్జరీ బస్సు 911 రూపీస్ సూపర్ లగ్జరీ. రండి, టీఎస్ఆర్టీసీ బస్ చూద్దాం. టీఎస్ఆర్టీసీ 732 రూపాయలకే, కేవలం 732 రూపాయలకే సూపర్ లగ్జరీ. సేమ్, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి మీరే. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మ్యాక్సిమం మీరు సెర్చ్ చేయొచ్చు. మీ ఊరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటని సెర్చ్ చేసి మీ ఎక్కడ కావాలంటే అక్కడ ప్రైస్ కంపేర్ చేసుకొని గుడ్డిగా మాత్రం నమ్మొద్దని నేను చెప్తున్నా మీకు. సో ఫ్రెండ్స్, చూసారు కదా రెండింటికి డిఫరెన్స్. మీకు కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా తేవాలని నేను కోరుకుంటున్నాను. అందుకే కంపేర్ మాత్రం పక్కా చేయండి. కంపేర్ చేసి 100% మీరైతే టీఎస్ఆర్టీసీకి ప్రిఫర్ చేయండి. చాలా తక్కువ ప్రైస్లో మంచి సర్వీస్ ఇస్తున్నారు. నేను ఆంధ్ర నుంచి ఏపీఎస్ఆర్టీసీలో చాలా ట్రావెల్ చేశాను. కానీ ఈరోజు నాకు తెలిసింది ఏంటంటే, ఏపీఎస్ఆర్టీసీ బస్సులు టీఎస్ఆర్టీసీ చాలా తక్కువ ప్రైస్లో, తక్కువ టైంలో మనకి సేవ్ చేస్తుంది. మన మనీ సేవ్ చేస్తుంది, టైం కూడా సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.